హాయ్ ఫ్రెండ్స్, మా అమ్మాయి నా బర్త్డే గిఫ్ట్ ఇది ఇచ్చింది. నవ్వుతుంది. ఇదైతే సెంటు ధూప్ స్టిక్స్ అంట. చాలా బాగున్నాయి ఇవి. అంటే కొంచెం ఎలా ఉన్నాయంటే శాండిల్లా ఉంది, కొంచెం సెంటు కలిసినట్టుగా చాలా బాగుంది స్మెల్ అయితే. దానికి బౌల్ కూడా ఇచ్చాడు మనం వెలిగించి అక్కడ పెట్టుకోవడానికి. నేను ఎప్పుడు కుక్ చేసినప్పుడు అక్కడ ధూప్ స్టిక్స్ అవి కర్పూరం బిళ్ళలు అవన్నీ వెలిగించుకుంటాను అనమాట. వంట చేసినప్పుడు అక్కడ వంటగదంతా కొంచెం మంచి స్మెల్ వస్తుందని, అందుకని చెప్పి ఇవి గిఫ్ట్గా ఇచ్చింది. ఇది ఒకటి సెంట్ ఒకటి, ఇది కూడా అయితే చాలా బాగుంది. ఎక్కువ స్ప్రే తీసుకుంటాను కానీ నేను సెంట్ ఎప్పుడు తీసుకోలేదు. మా అమ్మాయి అయితే నాకు గిఫ్ట్గా ఇచ్చింది. మా అమ్మాయి ఇచ్చిన గిఫ్ట్స్ బాగున్నాయా, మా అబ్బాయి ఇచ్చిన గిఫ్ట్స్ బాగున్నాయా మీరైతే కామెంట్ చేయండి. మా అబ్బాయి అయితే ఆక్సిడైజర్ జ్యువెలర్ బ్లాక్ది మెటల్ది ఒక సెట్ ఒకటి, హ్యాండ్ బ్యాగ్ ఒకటి ఇచ్చాడు. మా అమ్మాయి అయితే మాత్రం ఈ రెండు ఇచ్చింది అన్నమాట. ఇప్పుడైతే సేమియా ఉప్మా చేస్తున్నాను. సేమియాలు అసలు సేమియా పాయసం కాద్దాం అనుకున్నాను. మా అమ్మాయి అయితే సేమియా ఉప్మా చేయమన్నది, అందుకని చెప్పేసి సేమియా ఉప్మా చేస్తున్నాను అనమాట. ఇంకా నైట్ అయితే ఇంకా శిల్పారామం నుంచి వచ్చినప్పటికి చాలా నీరసం వచ్చేసింది. తిరిగి ఇంకా అలా పడుకుని పోయామాట. వీడియోస్ అయితే కొన్ని అప్లోడ్ చేశాను, ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, అవి ఎడిటింగ్ చేసి మధ్యాహ్నం వరకు పెడతాను. ఈరోజు సండే కదా, మధ్యాహ్నం ఏం చేస్తానో తెలియదు. ఇంకా ఏం డిసైడ్ అవ్వలేదు. ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్లో ఉన్నాం. బ్రేక్ఫాస్ట్ అయ్యాక మధ్యాహ్నం ఏమన్నా షూట్ చేస్తే షూట్ చేస్తాను, లేకపోతే లేదు. ఇంకా ఏం వండాలో ఇంకా ఏం డిసైడ్ అవ్వలేదు. ఇదైతే సండే బ్లాగు. నిన్న శిల్పారామంలోని కలంకారీ సిల్క్ నారాయణపేట అంచు శారీస్ చూశాను. అవి 2500 అంట. నాకైతే చాలా బాగా నచ్చింది. బేరం ఆడితే వాడు 1800 1900 అలా ఇస్తానన్నాడు. ఒక శారీ అయితే బేరం ఆడాము, ఇటుక పొడుగు కలరు, మీకు వీడియో పెట్టాను, నైట్ చూడండి. నాకేమో బ్లాక్ నచ్చింది. మా అమ్మాయి ఏమో ఇటుక పొడుగు రంగు బాగుంది. సరేలే బ్లాక్లు చాలా ఉన్నాయి కదా, ఇటుక పొడుగు రంగు తీసుకుందామని చెప్పి ఓపెన్ చేసి చూపించండి అన్న. ఓపెన్ చేసి చూపించాక అంచు దగ్గర కొంచెం ఇలా పగిలినట్టు ఉందన్నమాట. ఇంకా నా ఇంటికి వచ్చాక చూసుకోలేదు, పగిలినట్టు ఉంది. వేరే ఇంకో పీస్ ఇస్తాను అన్నాడు, కానీ సేమ్ కలర్ లేదు. ఆ కలరే నచ్చింది తనకి. నాకైతే బ్లాక్ నచ్చింది, బ్లాక్ తీసుకుందాం అనుకున్నాను. తను ఇటుక పొడుగు రంగు అన్నదని చెప్పి, అయితే ఇటుక పొడుగు రంగు కొత్తది సీల్డ్ లేదండి, ఇదే ఉంది, వేరే కలర్ ఏమన్నా తీసుకోండి అన్నాడు. కానీ ఇంకా తీసుకోలేదు. ఆ సారీ లాస్ట్ టైం వెళ్ళినట్టు కూడా చూశాను, బయట కూడా అంతే ఉన్నాయి, 2000 ఉన్నాయి. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మొన్న లాస్ట్ టైం వెళ్ళినట్టు 2000 చెప్పారు, ఈసారి అయితే 25 చెప్పేశారు ఏకంగా. అయితే 25 చెప్పినా కూడా బేరం ఆడొచ్చని నాకు తెలిసి బేరం ఆడానమాట. ఫస్ట్ 1500 అన్నాను, తర్వాత 18 అన్నాను. వాడైతే 90కి ఇస్తాను అన్నాను. నేను 18 అన్నాను. ఇంకా పగిలిపోయింది కదా, ఉన్నది కదా సారీ, ఇంకా వద్దన్నాం. వేరేది ఉంటే తీసుకుందాము, ఆ బ్లాక్ తీసుకోవాల్సింది. అక్కడ ఉండగానే నేను వద్దులే అనుకున్నాను, ఇంటికి వచ్చాక అనుకున్నాను ఆ బ్లాక్ ఏదన్నా తీసుకోవాల్సిందని. ఎందుకంటే అవి రేర్, బయట ఎక్కువ దొరకవు, అలాంటి ఎగ్జిబిషన్స్ అవి ఉన్న చోట దొరుకుతాయి. మరి ఇంకో బౌల్స్ కూడా చూశాను, ఒక 3 సెట్ ఉన్నాయి, పెద్ద పెద్ద బౌల్స్, కర్రీస్ అవి తీసుకోవడానికి. 4 ఉన్నాయి, 4 సైజెస్. వాడు ఏకంగా ఎంత 1200 ఎంతో చెప్పాడు. ఎంతకి ఇస్తారు ఫైనల్ అంటే 900 అన్నాడు. నేను మళ్ళీ వద్దులని వచ్చేస్తుంటే 8 అన్నాడు. ఇంకా కొని ఉద్దేశం అయితే కాదు, మామూలు జస్ట్ చూశాను అంతే. వచ్చేస్తుంటే అడగండి అని అంటున్నాడని ఇంకా నేను వదిలించుకోవాలని 500కి ఇమ్మని అడిగాను. ఆడు ఇచ్చేస్తున్నాడు. కానీ ఎందుకు మళ్ళీ అంటే నాకు ఇష్టం, చాలా ఇష్టం. ఎందుకంటే ఎక్కువ కర్రీస్ అవి తీసుకోవడానికి బాగుంటాయి బౌల్స్. నాకు కూడా డిష్ వాషర్లో పింగాణి అయితేనే కొంచెం బాగా నీట్గా అనిపించినట్టు నాకు ఇష్టం. గాజు పింగాణి అలాంటివి నాకు ఇష్టం, కానీ ఉత్తునే పగిలిపోతాయి నా చేతిలో. అవి కూడా ఇంటికి వచ్చాక అయ్యో 500కి ఇస్తానన్నాడు కదా, ఆడు కొనుక్కోవాల్సిందని అనిపించింది. అలాంటి ఎగ్జిబిషన్స్ పెట్టినప్పుడే ఉంటాయి, చూడాలి. ఈసారి మా దగ్గర 2 బౌల్సే ఉన్నాయి. ఒకవేళ మనం 3 కర్రీస్ ఏమైనా వండాను అనుకో, నాకు ఆ 2 బౌల్స్ తీయడానికి. ఇంకా కొంచెం డిఫరెంట్గా ఉన్న బౌల్స్ అవి అయితే రాత్రి నేను చూసినవి అయితే చాలా బాగున్నాయి బౌల్స్. అటు 500కి ఇస్తాను అన్నాడు, కానీ ఇంక వెనక్కి వెళ్ళలేదు. మా అమ్మాయి అంది ఆటో బుక్ చేసేసాను తీసేసుకో కావాలితే అన్నది, వద్దులే అని వచ్చేసాను.
ఆటోలో ఎక్కే కనుక తీసుకోవాల్సింది 500కి అని అనిపించింది అన్నమాట. అలాగే ఉంటుంది మనకి. ఈరోజైతే సేమియా ఉప్మా చేశాను మార్నింగ్. మేమైతే తినేస్తున్నాము. ఇప్పుడు టైం అయితే మేము లేచినప్పటికే 9:30 అయిపోయింది ఈరోజు. ఇప్పుడు టైం అయితే 11:30 అయింది. ప్రేయర్ చూస్తా, ఇంకా ఆన్లైన్లో ప్రేయర్ చూస్తా, బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తున్నమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్. సీ యూ నెక్స్ట్ వీడియో. మధ్యాహ్నం కుకింగ్ చేస్తే వీడియో పెడతాను.